చాలామంది మనుషులు ఈ రోజుల్లో వారిని వారు కొన్ని జంతువులతో పోల్చుకుంటున్నారు కదండి. నేను ఈ మధ్యకాలంలో విన్న కొన్ని మాటలు ఏంటంటే, క్రైస్తవులను కొన్ని జంతువులతో పోలుస్తున్నారు కదండి, మీరు కూడా వినే ఉంటారు. అయితే దేవుడు మనుషులందరినీ కూడా ఒక జంతువుతో పోల్చారు. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఒక మాట మీకు చూపించాలని ఇష్టపడుతూ ఉన్నాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. మనుషులు వారిని వారు వేరు జంతువులతో పోల్చుకోవచ్చు, కానీ యేసుక్రీస్తు వారు మానవ జాతిని అందరినీ కూడా ఏ జంతువుతో పోల్చాడంటే గొర్రె అనే జంతువుతో పోల్చాడు. ఆయన అంటూ ఉన్నాడు కూడా, ఇక్కడ మనం చూసినట్లయితే 6వ వచనంలో, మనందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి. మనందరం కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోయి ఉన్నామని చెప్పి యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. నిజమే కదా. ఎవరు ఇష్టమైన రీతిలో వారు వెళ్ళిపోతున్న ఈ రోజులు. కొంతమంది ఏమో మరి క్రైస్తవులుగా ఉంటూ ఉన్నారు, అయినప్పటికీ కూడా త్రోవ తప్పిపోతున్న పరిస్థితులు. అయితే మనందరం కూడా ఈ యొక్క జంతువుతో పోల్చబడ్డాం. ఈ గొర్రె అనే జంతువుతోనే మనుష్యుడు ఎందుకు పోల్చబడ్డాడంటే, గొర్రెకు చాలా భయం ఎక్కువ. ఏమండి, గొర్రె చాలా పిరికిదనమాట. చాలాసార్లు మనం అంటాం నాకు ఎలాంటి భయం లేదు అంటాం, కానీ ఒక్కొక్క మనిషిని కనుక కదిలిస్తే ఒక్కొక్కరికి రకరకాల భయాలు. కొంతమందికి మరణ భయం, కొంతమందికి రేపేమవుతుందో అనే భయం, కొంతమందికి ఏమో పిల్లల్ని తీర్చిదిద్దగలనా లేదా అనే భయం, కొంతమంది నా యొక్క గత జీవితం వేరే వాడికి తెలిసిపోద్దేమో అనే భయం. సో ఇలా భయం గుప్పిట్లో బ్రతుకుతున్న మనుషులను ఏ జంతువుతో పోల్చాలని దేవుడు ఇష్టపడ్డాడంటే గొర్రెతో పోల్చాలని ఇష్టపడ్డాడు. ఎందుకంటే గొర్రె చాలా పిరికిది, భయం కలిగింది. అదే స్థితిలో మానవుడు ఈరోజు ఉన్నాడు. ప్రతిరోజు భయంతో మనము బ్రతుకుతూ ఉన్నాం. ఈ భయంతో బ్రతుకుతున్న మనకు, ఈ మానవునికి ఎవరు కావాలంటే, ఎవరి అవసరత ఉందంటే ఒక సంరక్షణ కావాలి. ఈ భయంతో ఉన్న ఈ గొర్రెకి ఏం కావాలండి? సంరక్షకుడు కావాలి. ఈ రక్షణ కలగజేసేది ఎవరు? కాపరి. సో ఈరోజు మనం వినబోయే అంశం ఏంటంటే, యెహోవా నా కాపరి. దేవుడు మనకు కాపరి అయి ఉంటే మన జీవితం ఎలా ఉంటుందో మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఇప్పటి వరకు మనం వింటూ ఉన్నాం ఏంటంటే, మానవుడు గొర్రెతో పోల్చబడ్డాడు. గొర్రె వలె పిరికివాడు, భయం కలిగిన వాడు, ప్రతి విషయంలో వేదనకు గురవుతాడు. ఈ యొక్క భయంతో ఉన్న వ్యక్తికి ఏం కావాలంటే ఒక అభయం కావాలి, సంరక్షణ కావాలి, సంరక్షకుడు కావాలి. కనుక దేవుడు ఈ మానవుణ్ణి గొర్రెతో పోల్చాడు. ఇంకా ముందుకు వెళ్తే రోమీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట నేను చూపించాలని ఇష్టపడుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. రోమీయులకు రాసిన పత్రికలో ఇంకొంచెం కఠినమైన మాట ఇక్కడ వాడబడింది. అక్కడేమో త్రోవ తప్పిపోయారని చెప్పి యెషయా గ్రంథంలో ఉంటే, ఇక్కడైతే మనుషులందరూ కూడా పనికి మాలిన పరిస్థితిలోనికి వెళ్ళిపోయారని చెప్పి ఇక్కడ పలుకుతూ ఉన్న మాటలు. ఇంకొక అధ్యాయంలో చూద్దాం, యేసుక్రీస్తు వారు స్వయాన మాట్లాడిన మాట ఏంటో చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనంలో ఇక్కడ యేసుక్రీస్తు వారు
ఆయన ఉన్న పరిస్థితుల్లో 36వ వచనంలో కనుక మనం చూస్తే, ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందుకు వారి మీద కనికరపడ్డారు. సో మానవుడు 3 పరిస్థితుల్లో ఉన్నాడు. తప్పిపోయిన పరిస్థితి, ఎందుకు పనికిరాని పరిస్థితి, విసిగిపోయిన పరిస్థితిలో ఉన్న మానవునికి ఏం కావాలంట? ఒక అభయం కావాలి, ఒక సంరక్షణ కావాలి. మరి ఈ మానవుడికి రక్షణ ఎక్కడుందంటే మనం కనుక యోహాను సువార్త 10వ అధ్యాయంలోనికి వెళ్తే, యేసుక్రీస్తు వారు తనను తాను ఏ విధంగా పోల్చుకున్నారంటే గొర్రెల మంచి కాపరి. ఆయన అంటున్నాడు కదా, నేను గొర్రెలకు మంచి కాపరిని. యేసుక్రీస్తు వారు గొర్రెలకు మంచి కాపరి అని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో కనుక మనం వెళ్తే, యోహాను సువార్త 10వ అధ్యాయము 1వ వచనంలో చూడండి, గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమును ఎక్కువాడు దొంగయు దోచుకునివాడునై ఉన్నాడు. సో ఈ యొక్క గొర్రె మరి భద్రంగా ఉండాలంటే ఎక్కడ ఉండాలంటే, ఈ గొర్రెల దొడ్డెలో ఉండాలి. ఇశ్రాయేల్ దేశంలో గనక మనం చూస్తే ఈ యొక్క గొర్రెలన్నిటిని కూడా ఒక చోట కాపరి చేర్చి, దానికి ఒకటే ఒక ద్వారం ఉంటుంది. ఆ ద్వారం గుండానే గొర్రె లోపలికి వెళ్తుంది, ఆ ద్వారం గుండానే గొర్రె బయటికి వస్తుంది. మరి ఆ ద్వారం గుండా శత్రువు రాకుండా ఈ గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే ఆ ద్వారానికి అడ్డంగా పడుకుంటాడన్నమాట. ఆ యొక్క గొర్రెను కనుక పట్టుకోవాలంటే ఈ ముందు ఎవరిని పట్టుకోవాలి? తోడేలు కానీ నక్క కానీ వస్తే కాపరినే పట్టుకోవాలి. చూడండి, చర్చికి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ద్వారాలు ఉన్నాయి. ఈ 5 ద్వారాలు కాకుండా ఒకటే ద్వారం ఉందనుకోండి, శత్రువు ఎలా రావాలి? ఆ ద్వారం గుండానే రావాలి. సో యేసుక్రీస్తు వారు తనను తాను కాపరిగా పోల్చుకుంటున్నప్పుడు ఆయన చెబుతుంది ఏంటంటే, ఏ విధంగా అయితే ఇహలోక గొర్రెల కాపరులు ఆ యొక్క గొర్రెల కోసం వారి యొక్క ప్రాణము పెడతారో, యేసుక్రీస్తు వారు కూడా మన కొరకు ఈ గొర్రెల దొడ్డెను ఆ యేసుక్రీస్తు వారు దేంతో పోల్చారంటే విశ్వాస గృహముతో పోల్చారు. దేంతో పోల్చారంట? విశ్వాస గృహంతో. చూడండి, ఇంకా కొంచెం కిందకి వెళ్దాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో కనుక మనం చూస్తే, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. ఈ గొర్రెల దొడ్డెను మనం ఇంకో విధంగా ఎలా అర్థం చేసుకోవాలంటే విశ్వాస గృహము. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించి ఈ యొక్క కుటుంబములోనికి, ఈ గృహములోనికి వస్తారో వారందరూ కూడా విశ్వాస గృహములోనికి సభ్యులుగా వచ్చారని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో యేసుక్రీస్తు వారు తనను తాను కాపరిగా పోల్చుకుంటూ ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ కూడా గొర్రెలతో పోలుస్తూ, ఆ గొర్రెలు పోవు ద్వారమును నేనే అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. మరొక వాక్య భాగం కూడా మనం చూస్తే, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనయుండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. హల్లెలూయా. మీరు ఇక పరజనులు కాదు, పరదేశులు కాదు, కానీ మీరిక మీదట ఎవరంట? దేవుని ఇంటి వారు. అంటే ఈ గొర్రెల మందను మనం ఏ విధంగా పోల్చొచ్చు అంటే దేవుని ఇల్లు. ఈ దేవుని ఇంటిలో ఏముందండి? గొర్రెలకు భద్రత ఉంది. ఎందుకంటే గొర్రెల ఇంటికి కాపరి ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఈ యొక్క కాపరి ఈ గొర్రెల దొడ్డెను దేంతో పోలుస్తున్నాడంటే విశ్వాస గృహంతో పోలుస్తున్నాడు. ఈ కాపరి గొర్రెల దొడ్డెను దేంతో పోలుస్తున్నాడంటే దేవుని ఇంటితో పోలుస్తూ ఉన్నాడు. ఈ ఇంటిలోనికి సభ్యులై ఉండాలి. చాలాసార్లు అంటారు కదా, నువ్వు మా ఇంటి వాడువు కాదు అంటారు.
అయితే ఈ ఇంటివాడవై నువ్వు ఉండాలంటే, దేవుని ఇంటిలో ఒక సభ్యునిగా నీవు ఉండాలంటే నీవు చేయవలసిన పని ఏంటంటే, నీకు దేవుడు కాపరిగా ఉండాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని మనం సండే స్కూల్ అప్పటి నుంచి కూడా నేర్చుకుంటాం కదండి. ఈ ప్రపంచంలో ఎక్కువ మంది ఎక్కువసార్లు నేర్చుకున్న కీర్తన ఏదైనా ఉందంటే అది కీర్తనలు 23వ కీర్తన అని చాలామంది చెప్పారు. ఎందుకంటే ఒక చిన్న పిల్లోడు కూడా చూడకుండా చెప్పగలడు, ఒక వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి కూడా ఆ 23వ కీర్తనని చూడకుండా చెప్పగలరు. అనేక మార్లు పలకబడిన కీర్తనగా ఈ 23వ కీర్తన మనం చూడవచ్చు. అయితే ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు కదా, ఈ యొక్క గొర్రెల దొడ్డెను దేంతో పోలుస్తున్నాడంటే విశ్వాస గృహము, దేవుని ఇల్లు అని చెప్పి ఆయన పోలుస్తూ ఉన్నాడు. అదే ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోనికి వెళ్తే 14వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళూని అని చెప్పి అంటూ ఉన్నాడు. ఈ హేతువు చేత ఈ లోకములో ఉన్న ప్రతి కుటుంబము కూడా ఏ తండ్రిని బట్టి కుటుంబము అని పిలువబడుతుందో, ఈ లోకంలో ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందంటే దేవునిని బట్టి అంట. హల్లెలూయా. చాలాసార్లు మనం అనుకుంటాం ఇహలోక తండ్రి ఉంటారు, చాలా మంచిదే, కానీ అందరికీ కూడా తండ్రి ఎవరు? పరలోకమందున్న తండ్రి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సో ఈ ఉదయకాల సమయంలో మనం వాక్యం వింటూ ఉన్నాం. ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే, ప్రతి మానవుడు కూడా గొర్రెతో పోల్చబడ్డాడు. ఈ యొక్క గొర్రెకు సంరక్షణ కావాలి, ఈ గొర్రెకు భద్రత కావాలి. ఈ గొర్రెకు భద్రత ఎక్కడుందంటే విశ్వాస గృహములో, లేకపోతే దేవుని ఇంటిలోనే గొర్రెకు భద్రత ఉంది. ఈ గొర్రె ఈ యొక్క విశ్వాస గృహములోనికి కానీ, ఈ గొర్రె ఈ దేవుని ఇంటిలోనికి కానీ రావాలంటే దానికి ద్వారం ఎవరంటండి? యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు అనే అడ్డ తెర చిరిగిపోవుట ద్వారా ఇప్పుడు మనం దేవుని యొద్దకు, తండ్రి యొద్దకు నేరుగా రాగలుగుతున్నాం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు చేసిన శిలువ కార్యమును బట్టి, యేసుక్రీస్తు వారు చేసిన ఆ యొక్క కల్వరి త్యాగమును బట్టి ప్రతి ఒక్కరం కూడా ఇప్పుడు ఎవరి దగ్గర రాగలుగుతున్నామంటే తండ్రి యొద్దకు రాగలుగుతున్నాం. తండ్రి, అబ్బా తండ్రి అని చెప్పి పిలవగలుగుతూ ఉన్నాం. అందును బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ ఇంటికి ఒకటే ద్వారం అని చెప్పాం కదా, ఆ యొక్క ద్వారం గురించి కూడా మనం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చదువుదాం. కాబట్టి యేసు మరల వారితో ఇట్లా, నేను గొర్రెలు పోవు ద్వారము నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారనై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు కదా, గొర్రెలు పోవు ద్వారమును నేనే. సో ఈ యొక్క దేవుని ఇంటిలో ఒక సభ్యుడిగా నీవు ఉండాలన్నా, ఈ పరలోకపు తండ్రితో ఒక సహవాసము మరి సంబంధము నువ్వు కలిగి ఉండాలన్నా సరే, నీవు కావాల్సింది ఏంటంటే ఈ యొక్క గృహమును, ఈ యొక్క ద్వారము ద్వారా నీవు లోనికి వెళ్ళగలగాలి. ఈ యొక్క ద్వారము ఎవరంటే నేనే అంటున్నాడు. యేసుక్రీస్తు వారు తన స్వయాన ఆయన నోటితో పలుకుతున్న మాట, గొర్రెలు పోవు ద్వారమును నేనే అని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నా కాపరి, యెహోవా నా కాపరి అని చెప్పి చాలాసార్లు మనం నోటితో పలుకుతూ ఉంటాం. అయితే ఈ దేవుణ్ణి నిజంగా నువ్వు కాపరిగా చేసుకున్నావా? ఒకవేళ దేవుడు కనుక నీ కాపరిగా, నా కాపరిగా ఉంటే మనకి ఎన్ని మేలులు దాచిపెట్టున్నాయో మనం ఈ యొక్క వాక్యంలో ఈరోజు చూడబోతూ ఉన్నాం. అయితే ఈ యొక్క కీర్తనలు 23వ కీర్తనలో కాపరి కీర్తన అని ఈ కీర్తన అంటూ ఉంటారు కదండి, కాపరి కీర్తన. మరి అనేక మార్లు ప్రపంచం క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు పెద్ద పెద్ద నాయకులు చదివిన మరి మాటలు ఏంటంటే 23వ కీర్తన. మరి అబ్రహాం లింకన్ గారు అమెరికా అధ్యక్షుడిగా ఉంటున్న సమయంలో
మరి అక్కడ సివిల్ వార్ వచ్చింది, అక్కడ ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం వల్ల అనేక మంది చనిపోయారు. ఈ చనిపోయి ఉన్న ఈ పరిస్థితుల్లో నా దేశ పౌరులకు నేను ఏ మాటలు చెప్పాలని ఆయన ఆలోచిస్తున్న సమయంలో దేవుడు ఆయన మదిలో పెట్టిన మాటలు ఏంటంటే కీర్తనలు 23వ కీర్తన. ఆ చనిపోయిన వారందరి ముందుకు వచ్చారు. ప్రెసిడెంట్ గారు వచ్చి బైబిల్ తెరచి 23వ కీర్తన ఆయన చదువుతూ ఉన్నాడు. మీ అందరికీ గుర్తుండి ఉంటుంది, 1999 97 అనుకుంటాను, వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోయినప్పుడు మరి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు అమెరికా దేశంలో. మరి ఆ సమయంలో ప్రెసిడెంట్గా ఉన్న మరి జార్జ్ బుష్ గారు ఆయనను మాట్లాడండి, అనేక మంది చనిపోయారు, దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది, మీరు ఏదైనా మాట్లాడండి ఈ యొక్క దేశ అధ్యక్షుడిగా అన్నప్పుడు ఆయన ఏం చేశారంటే బైబిల్ తెరచి 23వ కీర్తనని చదివారు. హల్లెలూయా. గొప్ప ఆదరణనిచ్చే కీర్తన అని చెప్పి ఈ కీర్తనను మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, మనం బైబిల్స్ తెరచి 23వ కీర్తనలోనికి వెళ్దాం. ఈ 23వ కీర్తనలో కనుక మనం చూస్తే 6 వచనాలు ఉన్నాయి కదండి. ఈ 6 వచనాల్లో మొదటి 2 వచనాలు, ఈ 6 వచనాల్లో మొదటి 2 వచనాలు కనుక మనం చూస్తే ఇక్కడ పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయుచున్నాడు. మరి ఈ మొదటి 2 వచనాలు, ఈ మొదటి 2 వచనాలు కనుక మనం చూస్తే ప్రొటెక్షన్ అండ్ ప్రొవిజన్. ప్రొటెక్షన్ అంటే యెహోవా నా కాపరి, అంటే నాకు భద్రత. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు అంటే నాకు కావలసినవన్నీ కూడా ఆయన ఇస్తూ ఉన్నాడు. ఈ మొదటి 2 వచనాలను బాల్య దశతో పోల్చారు. బాల్యంలో ఒక బిడ్డకి ఏం కావాలి? భద్రత కావాలి, పోషణ కావాలి, ఇంకా ఏం కావాలి? ఆ యొక్క బిడ్డకి ఏం కావాలంటే భద్రత కావాలి. సో ఈ మొదటి 2 వచనాలని బాల్యంతో పోల్చారు. 3, 4 వచనాలు కనుక మనం చూస్తే తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. ద యంగ్స్టర్స్ నీడ్ డైరెక్షన్. యవనస్తులకు ఏం కావాలంటే నడిపించేవారు కావాలి, సరి అయిన మార్గంలో నడిపించేవారు కావాలి. కనుక ఈ 3, 4 వచనాలు యవనస్తుల గురించి మాట్లాడారని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఫర్ ద యంగ్స్టర్స్. ఎందుకంటే డైరెక్షన్, సరి అయిన నడిపింపు లేక అనేక మంది పాడైపోతున్న రోజులు. యంగ్స్టర్స్ నీడ్ డైరెక్షన్, వేరాజ్ ద చిల్డ్రన్ నీడ్ ప్రొటెక్షన్ అండ్ ప్రొవిజన్. మొదటి 2 వచనాల్లో కూడా కనుక మనం చూస్తే భద్రత మరియు వారికి కావలసినవన్నీ కూడా ఇవ్వడం గురించి అక్కడ ఉంటే 3, 4 వచనాల్లో ఉంటుంది కదా, సరి అయిన మార్గములలో తన నామమును బట్టి నీతి మార్గములలో ఆయన నన్ను నడిపించుచున్నాడని చెప్పి ఇక్కడ మనం చూడవచ్చు. తర్వాత 5వ వచనం 6వ వచనం కనుక మనం చూస్తే నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. తన యొక్క వృద్ధాప్యములో రాస్తున్న మాటలు అన్నమాట. దావీదు భక్తుడు ఆయన నిండు వృద్ధాప్యంలో రాస్తున్న కీర్తన 23వ కీర్తన అంటూ ఉన్నాడు, నా జీవిత కాలమంతయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చాలాసార్లు వృద్ధాప్యంలో ఉన్నవారు అనుకుంటారు మమ్మల్ని ఎవరు పట్టించుకోరేమో, మరి నన్ను సరిగా చూసుకునేవారు ఎవరు ఉండరేమో అని. అయితే ఒక భక్తుడు ఇలా అన్నాడు, ప్రతి వృద్ధాప్యం ఉన్న వ్యక్తికి 2 స్నేహితులు ఉంటారంటండి. ఒక స్నేహితుడి పేరు కృప, 2వ స్నేహితుడి పేరు క్షేమము. ఈ 2 స్నేహితులు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తారంట. సో ఈ యొక్క 23వ కీర్తన చిన్నపిల్లల గురించి ఉంది, అదేవిధంగా యవనస్తుల గురించి కూడా ఇక్కడ ఉంది, అదేవిధంగా వృద్ధాప్యంలో ఉన్న వారి గురించి కూడా ఉంది. దావీదు భక్తుడు తన వృద్ధాప్యంలో వెనక్కి తిరిగి తన జీవితాన్ని చూసుకుంటూ వస్తూ ఉన్నాడు. నేను ఎక్కడ ఉండేవాడిని, ఎక్కడ వరకు వచ్చాను, ఎక్కడ ఉండేవాడిని, ఎక్కడ వరకు రాగలిగాను, నా జీవితం ఎక్కడ ఆరంభమైంది, ఇప్పుడు నా జీవితం ఎక్కడుందని చెప్పి వెనక్కి తిరిగి చూసుకుంటూ అంటున్నాడు, నా చిన్నప్పుడు దేవుడు నన్ను నడిపించాడు, నాకు కావలసినవన్నీ కూడా ఆయన నాకు సమకూర్చాడు, నేను యవనస్తుడైనప్పుడు సరి అయిన మార్గంలో ఆయన నన్ను నడిపించాడు, నేను వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా కృపాక్షేమమే నాకు తోడుగా ఉన్నాయని చెప్పి
ఆయన అంటూ ఉన్నాడు. ఈ కారణాన్ని బట్టి అనేక మంది నాయకులు ఏదైనా సరే దేశం విపత్తుకర పరిస్థితి గుండా వెళ్తూ ఉన్నప్పుడు పలికిన మాటలు ఏంటంటే ఈ 23వ కీర్తన. హల్లెలూయా. ఈ 23వ కీర్తన గనక మనం చూస్తే ఇంకా మనం కిందకి వద్దాం. అక్కడ అంటూ ఉన్నాడు కదా, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఈరోజు చాలా జీవితాలు ఖాళీ జీవితాలు, ఖాళీ గిన్నెలు, ఖాళీ దోణెలు కదండి. నా జీవితం దెర్ ఈజ్ ఎన్ అన్సర్టైనిటీ ఇన్ మై లైఫ్. చాలా ఖాళీగా అనిపిస్తుందండి. లైఫ్ లేదని యవనస్తులు అనేక మందిని చూశాను. నా గిన్నె నిండి పొర్లుచున్నదని చెప్పి ఇక్కడ భక్తుడు చెప్తూ ఉన్నాడు. మరి ఈ ఖాళీ గిన్నెలు, ఈ ఖాళీ జీవితాలు, ఈ ఖాళీ దోణెలు ఎవరు నింపగలరు? ఒకరోజు యేసుక్రీస్తు వారు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఉదయకాల సమయం. జనరల్గా ఉదయకాల సమయంలో ఎలాంటి చేపలు పట్టడానికి జాలర్లు వెళ్ళరు. ఎందుకంటే గలిలయ సముద్రం పైన సూర్యకిరణాలు పడుతూ ఉన్నప్పుడు ఏ చేప కూడా రాదు. వారు జనరల్గా వేటకి ఎప్పుడు వెళ్తారంటే చిమ్మ చీకటి గల సమయంలో వేటకి వెళ్తారు. అయితే యేసుక్రీస్తు వారు ఉదయకాల సమయమున ఆ గలిలయ సముద్రం పైన సూర్యకిరణాలు పడుతున్న సమయంలో అంటూ ఉన్నారు కదా, మీ కుడి వైపున వల వేయండి, మీకు చేపలు దొరుకుతాయి అన్నప్పుడు వారు ఏం చేశారండి? దేవుని మాట ప్రకారమే. వారికి తెలుసు, వారు చిన్నప్పటి నుంచి ఆ సముద్రంలో ఉన్నారు. చిన్నప్పటి నుంచి కూడా ఉదయకాల సమయంలో అక్కడ వేటకు వెళ్ళిన వారు ఎవరు లేరు. ఉదయకాల సమయంలో చేపలు దొరకవని వారికి తెలుసు. అయినప్పటికీ కూడా వారు ఎందుకు వెళ్ళారంటే దేవుని మాట చెప్పున వారు చేశారు. హల్లెలూయా. మరియమ్మ అంటుంది కదా, ఆయన మాట చెప్పున మీరు చేయుడి. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాట చెప్పున నీవు చేయడానికి ఇష్టపడుతున్నావా? ఆయన మాట చెప్పున గనక నీవు చేస్తే, ఆయన మాట ప్రకారం గనక నీ జీవితాన్ని నీవు కట్టుకుంటే, ఆయన మాట చెప్పున నీ జీవితాన్ని గనక నీవు నిర్మించుకుంటే నీకు గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. అయితే ఆ యొక్క జాలర్లు వెళ్ళారు. ఆ ఉదయకాల సమయమున వల వేశారు. ఏం జరిగిందండి? విస్తారమైన చేపలు పడ్డాయని చెప్పి అంటున్నారు, కానీ 153 చేపలు పడ్డాయని కూడా బైబిల్లో రాసి చూడండి, చూపిస్తాను. యోహాను సువార్త ఆఖరి అధ్యాయము, యోహాను సువార్త ఆఖరి అధ్యాయము అనగా 21వ అధ్యాయంలోనికి వెళ్దాం. అక్కడ గనక మనం చూస్తే 8వ వచనం నుంచి చూద్దాం. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందుకు తక్కిన శిష్యులు చేపల గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడిను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలన్నీ కొన్ని తీసుకురండి అని వారితో చెప్పగా, ఎన్ని చేపలు అంటండి? 153 చేపలంట. ఈ 153 అనే ఆ యొక్క నెంబర్ రాయబడడానికి గల కారణం ఏంటంటారు? ఎందుకు ఆ యొక్క నెంబర్ రాయబడిందంటే, ఆ గలిలయ సముద్రంలో 153 రకాల చేపల జాతులు పెరుగుతాయంటండి. అంటే అన్నీ కూడా వారికి దొరికినాయి. హల్లెలూయా. దేవుని మాట వింటే నీకు అన్నీ కూడా దొరుకుతాయి. హల్లెలూయా. అనుకోవచ్చు, దేవుడు ఈ పని చేయలేడండి, దేవుడు ఆ పని చేయలేడండి అని నీకు ఒక అవిశ్వాసం నీకు రావచ్చు. కానీ దేవుడు చెప్పినట్లుగా కనుక నువ్వు చేస్తే, ఆయన నీ కాపరి అయితే నీకు కావలసిన ప్రతీది కూడా దొరుకుతుంది. ఆ గలిలయ సముద్రం ఉన్న ప్రతి రకమైన చేప కూడా వారికి దొరికింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే ఈ యొక్క 23వ కీర్తన మనం చూస్తూ ఉన్నాం. ఖాళీ అయిపోయిన గిన్నెలు, ఖాళీ అయిపోయిన జీవితాలు, ఖాళీ అయిపోయిన దోణెలు, ఇవన్నీ కూడా నింపబడాలంటే దేవుని యొక్క మాట వినుట చాలా ప్రాముఖ్యం.
ఒకరోజు ఒక యవనస్తుడు యేసుక్రీస్తు యొద్దకు వచ్చాడు. చాలా ధనవంతుడైన యవనస్తుడు. ఆ ధనవంతుడిని చూసి యేసుక్రీస్తు వారు అంటున్నారు, నీకొకటి కొదువా అని చెప్పి అన్నారు. ఆయన నిజంగా షాక్ అయిపోయి ఉంటాడు. ఎందుకంటే అతనికి లేనిది లేదు, సమస్తము నాకు ఉన్నది అనుకున్నాడు. కానీ యేసుక్రీస్తు అంటున్నాడు, నీకొకటి కొదువై ఉన్నది. నీకు కలిగి ఉన్న ఆస్తంతని కూడా అమ్మివేసి బీదలకు నీవు ఇచ్చే. 99 మెట్లు ఎక్కాడు. ఇంకొక మెట్టు కనుక ఎక్కితే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశం ఉన్నది అతనికి. కానీ అతను ఏం చేశాడంటే మరి బాధతో వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి బాధతో వెళ్ళిపోయిన మొట్టమొదటి వ్యక్తి ఆయన అయి ఉంటాడు అనుకుంటున్నాను నేను బైబిల్లో. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి అందరూ కూడా ఏదో ఒక మేలును, ఏదో ఒక స్వస్థతను, ఏదో ఒక ఆశీర్వాదాన్ని పొందుకుని వెళ్ళిన వారే. కానీ ఈ వ్యక్తి కనుక చూస్తే ఆయన ఏం చేశాడంటే దేవుని మాట చెప్పున చేయలేదు గనక బాధతో వెళ్ళిపోయాడు. హల్లెలూయా. సో ఈ ఉదయకాల సమయంన నీ గిన్నె నిండి పొరలాలి, నేను అనుకున్నవన్నీ కూడా నా జీవితంలో నెరవేరాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవుని మాట చెప్పున మనము చేయాలి. ఆయన మాట చెప్పున ఆ యొక్క శిష్యులు మరి ఆ యొక్క వలలు కడుక్కుంటున్న సమయంలో యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు, మరి మీరు గనక మీ కుడివైపున గనక మీరు వల వేస్తే మీకు చేపలు దొరుకుతాయని చెప్పన్నప్పుడు వారు యేసుక్రీస్తు మాట ప్రకారము వారు చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ యొక్క పాటలో ఉంది కదా, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము, రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో, రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా, నడిపించు నా నావా. నిజమే కదా, మనము అనేకమైన విషయాలు వెతుకుతూ వెళ్తూ ఉంటాం. కానీ మనం వెతికిన వస్తువులు మనకి దొరకకపోవచ్చు. కానీ దేవుని యొక్క చిత్త ప్రకారముగా కనుక మనం చేస్తే మనకు కావలసినవన్నీ కూడా మనకి దొరుకుతాయి. ఎందుకంటే యెహోవా నా యొక్క కాపరి గనుక, యెహోవా నా కాపరి గనుక నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా గిన్నె నిండి పొర్లుచున్నదని చెప్పి దేవుని యొక్క భక్తుడు చెప్తూ ఉన్నాడు. 23వ కీర్తన 1వ వచనం కనుక మనం చూస్తే, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. చాలాసార్లు లేమి కలగదంటే అందరూ ఏమనుకుంటారంటే నాకు లేమి కలగదంటే నాకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటాం. అయితే ఈ మాటలో ఇంకా చాలా వివిధ అర్థాలు మనం చూడబోతూ ఉన్నాం. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే ఆయన అనేక విషయాల్లో, కేవలం ఆర్థిక విషయాలే కాదు, నాకు ఆరోగ్యానికి కొదువ లేదు, లేకపోతే నాకు భద్రతకు కొదువ లేదు, నాకు అభిషేకానికి కొదువ లేదు, లేకపోతే నాకు నిత్య జీవానికి కొదువ లేదు, లేకపోతే నాకు దేవుని యొక్క వాక్యపు మాటలకు కొదువ లేదని చెప్పి అనేక మాటలు ఈ యొక్క మాట నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడంటే ఈ యొక్క మాట దేనికి సాదృశ్యంగా ఉందంటే నాకు విశ్రాంతికి కొదువ లేదు. చాలాసార్లు ఈ రోజుల్లో విశ్రాంతి తీసుకోవడానికి అనేక మంది ఇబ్బంది పడుతున్నారు కదా. వారికి టైం ఉంటుంది కానీ నిద్ర పట్టదు. మరి నిద్ర పట్టకపోవడం వల్ల అనేక మంది నిద్ర మాత్రలు వేసుకుంటున్నారు. మొన్న ఈ మధ్యన ఒక ఆయన నాకు వాయిస్ మెసేజ్ పెట్టాడు. ఆయన అంటున్నాడు, నాకు నిద్ర పట్టట్లేదండి, నిద్ర పట్టట్లేదని నేను నిద్ర మాత్రలు వేసుకుంటున్నాను అయినా నిద్ర పట్టట్లేదు అంటున్నాడు. అంటే అంత వేదన గుండా మరి నడుస్తున్న పరిస్థితి.
అంత వేదన ఉన్న వ్యక్తికి మనం ఏ మాట చెప్పి మనం అతన్ని ఓదార్చగలం? ఈ మాటే మనం చెప్పగలగాలి, యెహోవా నా కాపరి, నాకు విశ్రాంతికి కొదువలేదు. హల్లెలూయా. నమ్మిన వారందరూ దేవుని స్తోత్రం చెప్దాం. యెహోవా నా కాపరి, నాకు విశ్రాంతికి కొదువలేదు. రెండవ మాట, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. శాంతికరమైన జలములు అనగా ఈ యొక్క జంతువు అయిన గొర్రెని గనక మనం చూస్తే కదులుతున్న నీటిని అవి తాగలేవు. అందుకే కాపరి ఏం చేస్తాడంటే ఒక దొడ్డికర్రను తీసుకుని ఒక చిన్న గుంటలా చేసి ఆ గుంటలో నీళ్లు తాగనిచ్చేటట్టుగా చేస్తాడు. అంత భయం అన్నమాట గొర్రెకు. సో శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించున్నాడంటే దానికి అర్థం ఏంటంటే మరి సమాధానము, సంతృప్తి. యెహోవా నా కాపరి అయ్యున్నాడు గనక నాకు సమాధానానికి కొదువలేదు. యెహోవా నా కాపరి గనుక నాకు సంతృప్తికి కొదువలేదు. మరి ఈ రోజుల్లో సంతృప్తి అనేది చాలా మరి క్లిష్టమైనదిగా ఉంటుంది కదండి. చాలామందికి సంతృప్తి ఉండట్లేదు. ఏమి చేసినా సరే సాటిస్ఫాక్షన్ లేదంటారు. ఎక్కువగా మరి కార్పొరేట్లో వాడుతున్న మాట ఏంటంటే వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ వర్క్, లేకపోతే ఈ యొక్క సంతృప్తి లేదు. లేదా చాలామంది అంటారు నేను చేస్తున్న పనులు నాకు సంతృప్తి లేదు అంటారు. నీకు సంతృప్తి కావాలి, నీకు సంతృప్తికి కొదువ లేకుండా ఉండాలి, సమాధానానికి కొదువ లేకుండా ఉండాలంటే నీవు చేయవలసిన పని ఏంటంటే ఈ విశ్వాస గృహములోనికి, లేకపోతే ఈ దేవుని ఇంటిలోనికి, ఈ కాపరి భద్రతలోనికి, కాపరి సంరక్షణలోనికి గనక నీ వస్తే నీకు సంతృప్తికి కొదువ ఉండదు, నీకు సమాధానానికి కొదువ ఉండదని చెప్పి మనం చూడవచ్చు. తర్వాత నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు. ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు. ప్రాణం విసిగిపోయిందండి అంటారు చాలామంది కదండి. ప్రాణమునకు సేద అంటే ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆరోగ్యానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. యెహోవా నా కాపరి గనుక నాకు ఆరోగ్యానికి కొదువలేదు. యెహోవా నా కాపరి గనుక నాకు మానసిక ఆరోగ్యానికి కొదువలేదు. ఈ రోజుల్లో మనుషులు శారీరకంగా బాగానే ఉంటున్నారు కానీ మానసికంగా కృంగిపోతున్నారు. అందుకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఏం చేస్తున్నారంటే వరల్డ్ మెంటల్ అవేర్నెస్ డే అని కొన్ని పెడుతున్నారు. అంటే మానసికంగా కూడా ఒక మనిషి మరి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి అనేకమైన మరి ప్రాజెక్ట్స్ వారు చేయబడుతూ ఉన్నారు. మరి నీకు మానసికమైన ఆందోళన ఉందనుకోండి, మానసికంగా బాగా కృంగిపోయినారనుకోండి, మరి ఎవరు నీకు మానసికమైన ఆరోగ్యాన్ని తీసుకురాగలరు? ఇప్పుడు చాలామంది నా స్నేహితులు ఉన్నారు, వారు మానసిక వైద్యులు ఉన్నారు, సైకోథెరపిస్ట్, సైకియాట్రిస్టులు, మరి ఎండి సైకియాట్రిస్ట్ చాలామంది ఉన్నారు. వారి దగ్గరికి వెళ్తే మానసికమైన మరి ఆందోళన నుంచి వారు ఏదైనా మనకి ఆ ఉపాయం కలగజేస్తారా? కొంత మేరకు వారు కలగజేయచ్చు. అయితే ఇక్కడ ఉంది కదా, యెహోవా నా కాపరి గనుక నాకు ఆరోగ్యమునకు, శారీరక, మానసిక మరియు మూడో ఆరోగ్యం కూడా ఉంది. ఈ మూడో ఆరోగ్యం ఏంటంటే ఆత్మీయమైన ఆరోగ్యం కూడా మనకు ఉండాలి. సో ఆత్మీయమైన ఆరోగ్యం లేకుండా నీకు ఎంత బాడీ ఉండి మంచి మంచి హెల్త్ ఉన్నా సరే నీకు కావాల్సింది ఏంటంటే ఆత్మీయమైన ఆరోగ్యం. అందుకే దావీదు భక్తుడు అంటాడు కదా, నేనైతే నా దేవుని సన్నిధిలో చక్కని ఒలీవా మొక్క వలె ఉన్నానని చెప్పి తన యొక్క స్పిరిచువల్ లైఫ్ గురించి, తన ఆత్మీయ జీవితం గురించి ఒక సాక్ష్యం చెప్పగలుగుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఎవరైనా సరే హౌ ఈజ్ యువర్ స్పిరిచువల్ లైఫ్ అని అడిగారంటే నువ్వు ఆ సాక్ష్యం నువ్వు చెప్పగలవా? మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు ఢిల్లీలో. అతను నన్ను కలిసినప్పుడల్లా బాగున్నావా అని అడిగాడు కాదు, హౌ ఈజ్ యువర్ స్పిరిచువల్ లైఫ్ అని అడిగాడు. అతను అడిగే ప్రశ్న నాకు అప్పుడప్పుడు నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టు ఉండేదన్నమాట. సో ఎవరైనా సరే నీ ఆత్మీయమైన జీవితం ఎలాగుంది? మనం ఎప్పుడైనా ఎవరితో అయినా ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు ఏం అడుగుతాం? బాగున్నావా అని అడుగుతాం. కానీ ఇలాంటి స్నేహితులను మనం పొందుకోవాలి. హౌ ఈజ్ యువర్ స్పిరిచువల్ లైఫ్ అని అడిగే స్నేహితులు మనకు ఉండగలగాలి. సో ఈ ఉదయకాల సమయంలో ఎవరైనా సరే హౌ ఈజ్ యువర్ స్పిరిచువల్ లైఫ్ అంటే నువ్వేం సమాధానం చెప్తావు?
నేను శారీరకంగా బాగున్నానండి, లేకపోతే మానసికంగా కూడా బాగున్నాను, కానీ ఆత్మీయమైన ఆరోగ్యం అసలు లేదన్నాం అనుకో, ఏదైనా దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందండి? సో ప్రతి ఒక్క వ్యక్తికి కావాల్సింది ఏంటంటే శారీరకమైన ఆరోగ్యము, మానసికమైన ఆరోగ్యము, మరియు ఆత్మీయంగా కూడా నీవు ఎదగలగాలి. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, నేనైతే నా దేవుని యొక్క మందిరంలో చక్కని ఒలీవ మొక్క వలె ఉన్నాను. ఆయన ఆత్మీయ జీవితం చాలా బాగుంది కాబట్టి ఆ విషయాన్ని అతను చెప్పగలిగాడు. దేవుని కార్యముల పట్ల నీకు ఆసక్తి ఉన్నదా? మరి అనేక మంది నశించిపోతున్నారు, నశించిపోతున్న ఆత్మల పట్ల నీకు భారం ఉన్నదా? ఎప్పుడు నా జీవితం, నా సుఖాలు, నా ఇష్టమని బ్రతుకుతూ ఉన్నావా? దేవుని యొక్క జీవితం, దేవుని యొక్క మరి మందిరమును పట్ల, లేకపోతే మరి నశించిపోతున్న ఆత్మల పట్ల మనం భారం కలిగి ఉండాలని చెప్పి ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. మరొక మాట, ఇప్పటి వరకు 3 మాటలు చూసాం. యెహోవా నా కాపరి గనుక నాకు విశ్రాంతికి కొదువలేదు. యెహోవా నా కాపరి గనుక నాకు మరి సమాధానానికి కొదువలేదు. యెహోవా నా కాపరి గనుక నాకు ఆరోగ్యమునకు కొదువలేదని చెప్పి 3 మాటలు చూసాము. 4వ మాటలోనికి వెళ్దాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, ఏ అపాయమునకు భయపడను. ఈ యొక్క మాట దేనికి సూచనగా ఉందంటే, యెహోవా నా కాపరి గనుక నాకు ధైర్యానికి కొదువలేదు. చాలాసార్లు మనం అంటూ ఉంటాం, ఇంకొక అడుగు ముందేయాలంటే నాకు ధైర్యం రావట్లేదు అంటాం, ఇది నేను చేయగలనా లేదనే ధైర్యం నాకు లేదంటాం, నా యొక్క ఫ్యూచర్ ఏమవుతుందో అనే భయం నాకు ఉందని చెప్తాం. సో నీకు ధైర్యం ఎవరు కలగజేస్తారు? గాఢాంధకారపు లోయలు అంటే మరి చాలా భయంకరమైన పరిస్థితిలో మనం వెళ్తూ ఉన్న సమయంలో మనకు కావాల్సింది ఏంటంటే ధైర్యం. యెహోవా నీ కాపరిగా గనక ఉంటే నీకు ధైర్యానికి కొదువలేదు. అందుకే ఒక భక్తుడు ఇలా అంటున్నాడు కదా, గాఢాంధకారములో నే నడచిన వేళలలో, గాఢాంధకారములో నే నడచిన వేళలలో కంటి పాపవలె నన్ను కునుకాక కాచితివి, కంటి పాపవలె నన్ను కునుకాక కాచితివి, ప్రభువైన యేసునకే జీవితమంతా చాలును, జడియను బెదరను, నా యేసు నాతో ఉండగా, జడియను బెదరను, నా యేసు నాతో నుండగా. హల్లెలూయా. చాలాసార్లు మన కష్టం వచ్చినప్పుడు మనం అనుకుంటాం, నా పక్కన ఎవరైనా 10 మంది ఉంటే బాగుండు అనుకుంటాం కదండి. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గాఢాంధకారపు లోయల్లో వంటి పరిస్థితిలో కూడా నువ్వు వెళ్ళినప్పటికీ కూడా నీకు ధైర్యానికి కొదువలేదు. ఎందుకంటే యెహోవా నీకు కాపరిగా ఉంటే. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నా కాపరిగా అయినందున నాకు ధైర్యానికి కొదువలేదు. ఒకరోజు ఒక కుటుంబం అంతా కూడా ఒక ఓడలో ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈ ఓడలో ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు గొప్ప తుఫాన్ వచ్చింది. ఈ గొప్ప తుఫాన్ వచ్చినప్పుడు ఆ ఓడంతా కూడా మరి అటు ఇటు ఊగిపోతూ ఉంది. ఒక చిన్న పాప మాత్రం కింద చక్కగా పడుకుని ఉంది. పడుకుని ఉంటే ఏంటి గొడవంతా ఏంటి, ఈ శబ్దాలన్నీ ఏంటి అని చెప్పి లెగిసి చూసింది. అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు కదా, ఏమని చెప్తున్నారంటే, అమ్మ నువ్వు పడుకున్నావు కానీ చాలా పెద్ద గాలి తుఫాన్ వచ్చింది, ఈ ఓడ మునిగిపోద్దేమో అని చెప్పి భయం వేస్తుంది మా అందరికీ అని చెప్పినప్పుడు ఆ చిన్న పాప ఒక మాట అంటది, ఓడ పై భాగంలో నా తండ్రి ఉన్నాడా అంటే, ఉన్నాడమ్మా, మీ తండ్రి ఓడ నడిపిస్తూ ఉన్నాడు అని చెప్తారు. అప్పుడు ఆమె అంటది, నా తండ్రి
ఓడ నడిపిస్తున్నాడు కాబట్టి నాకు ఎలాంటి భయం లేదని చెప్పి చక్కగా పడుకుంటుంది. హల్లెలూయా. అదేవిధంగా మన జీవితంలో కూడా అనేకమైన కష్టాలు వచ్చినప్పుడు మన తండ్రి మనకి తోడున్నాడని చెప్పి జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఆ పాప చూడండి ఎంత కాన్ఫిడెంట్గా చెప్పిందో, నా తండ్రి ఈ ఓడను నడిపిస్తున్నాడు కాబట్టి ఈ ఓడ ఎప్పటికీ కూడా మునిగిపోదన్నది. అదేవిధంగా నీ తండ్రి, నా పరలోకపు తండ్రి, అన్ని విషయాలపైన ఆయనకు అధికారం ఉంది. సమస్తము ఆయన ఆధీనంలో ఉంది కనుక మనము భయపడాల్సిన పని లేదు. గాఢాంధకారపు లోయల వంటి పరిస్థితిలో గుండా నేను వెళ్ళినప్పటికీ కూడా నాకు ధైర్యానికి కొదువు లేదు. ఎందుకంటే నా పరలోకపు తండ్రి నాకు తోడై ఉన్నాడు, ఆయన నాకు కాపరిగా ఉన్నాడు. హల్లెలూయా. 5వ విషయం, 4వ అధ్యాయం 4వ వచనము 2వ భాగము, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. మరి 5వ మాట ఏంటంటే, యెహోవా నా కాపరి గనుక నాకు ఆదరణకు కొదువలేదు. చాలాసార్లు మనం అనుకుంటాం, నన్ను ఎవరైనా ఆదరిస్తే బాగున్నాం. ఇలా కొంచెం డిప్రెషన్ గుండా వెళ్తున్నప్పుడు, లోగా వెళ్తున్నప్పుడు ఎవరైనా సరే కొన్ని మాటలు చెప్పి నన్ను ఉత్తేజపరిస్తే బాగుండు అనుకుంటాం. కానీ యెహోవా నీ కాపరి అయ్యుంటే నీకు ఆదరణకు కొదువ ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 5వ వచనం, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదవు. యెహోవా నా కాపరి గనుక నాకు ఆహారానికి కొదువ ఉండదు. కోవిడ్-19 పాండమిక్ వచ్చింది కదండి. ఎవరైనా సరే ఆకలితో ఇబ్బంది పడ్డారా? ఎవరు ఇబ్బంది పడలేదు. ఎందుకంటే పరలోకపు తండ్రికి తెలుసు నీకేం కావాలో. యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా అని మీరు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే పిచ్చుకలను చూడండి, అవి విత్తవు కోయవు, వాటిని మీ పరలోకపు తండ్రి పోషిస్తున్నారు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అన్నాడు కదండి. పిచ్చుకలనే దేవుడు పోషిస్తున్నాడు, మనం అందరం కూడా వాటికంటే శ్రేష్ఠులం అని చెప్పి దేవుడు అంటూ ఉన్నాడు. పరలోకపు తండ్రి నా కాపరి గనుక, యెహోవా నా కాపరి గనుక నాకు ఆహారానికి కొదువలేదు. హల్లెలూయా. ప్రపంచమంతా కూడా విపత్తుకర పరిస్థితులు గుండా వెళ్ళొచ్చు, ప్రపంచమంతా కూడా ధరలు పెరిగిపోవచ్చు, కానీ నీ కాపరి నీకు తోడై ఉన్నాడు కాబట్టి నీకు ఏ రోజు కూడా ఆహారానికి కొదువ ఉండదని చెప్పి జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. నూనెతో నా తల అంటియున్నావు, నూనెతో నా తల అంటియున్నావు, అభిషేకానికి కొదువ లేదు. దేవుడు నన్ను తన ఆత్మతో నింపుతాడు. ఇశ్రాయేల్ దేశంలో ఆ గొర్రెలకు మరి చిన్న చిన్న పురుగులు తలకు పడుతూ ఉంటాయండి. ఈ చిన్న చిన్న పురుగులు తలకు పట్టినప్పుడు ఈ పురుగులు ఏం చేస్తాయంటే ఇలా మెదడులోకి వెళ్ళి ఆ మెదడులో ఉండడం వల్ల చాలా తలనొప్పి ఆ గొర్రెలకు వస్తుంది. అప్పుడు ఈ గొర్రెలు ఏం చేస్తాయంటే ఆ తలనొప్పి భరించలేక వెళ్ళి ఆ తలని మరి ఒక పెద్ద బండతో గుద్దుకుని చచ్చిపోతూ ఉంటాయి. అప్పుడు కాపరి ఏం చేస్తాడంటే ఈ తలకి నూనె రాస్తాడు. ఈ తలకి ఎప్పుడైతే నూనె రాశాడో ఆ పురుగులన్నీ కూడా బయటికి వచ్చేస్తాయి. హల్లెలూయా. అదేవిధంగా ఈ పరలోకపు తండ్రి ఏం చేస్తాడంటే తన అభిషేకాన్ని మన పైన ఉంచుతాడు. తన అభిషేకాన్ని మన పైన ఉంచినప్పుడు ఈ పురుగులు వంటి చెడు ఆలోచనలు ఏవి కూడా నీలోనికి వెళ్ళవు. ఈ పురుగులు లాంటి డిప్రెషన్ థాట్స్ ఎప్పుడు కూడా నీ లోనికి వెళ్ళవు. ఎందుకంటే నీ తలపైన ఏముంది? అభిషేకం ఉంది. నమ్మిన వారందరూ దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ గొర్రెలు ఏ విధంగా అయితే ఆ నూనె ద్వారా మరి రక్షింపబడుతూ ఉన్నాయో, ఆ నూనె రాయడం ద్వారా ఏ విధంగా అయితే పురుగులన్నీ బయటకు వచ్చేస్తున్నాయో, నీ తలపైన ఏముందంటే దేవుని యొక్క ఆత్మ అభిషేకం ఉంది కనుక నీలోనికి ఎలాంటి డిప్రెషన్ థాట్స్, ఎలాంటి నెగటివ్ థాట్స్, సూసైడల్ థాట్స్ ఎప్పుడు కూడా నీ మైండ్లోనికి రావు. ఎందుకంటే నీ కాపరి ఆయన నూనెతో నిన్ను అభిషేకించాడు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఒక సండే స్కూల్ పిల్లోడిని వాళ్ళ తండ్రి బాగా కొట్టాడంట. పొద్దున్నే సండే స్కూల్కి నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు, లేట్ అయిపోతుంది, ఇంకా పడుకునే ఉన్నావు అని చెప్పి కొడితే ఏడుస్తూ సండే స్కూల్కి వెళ్ళాడంట. ఆ సండే స్కూల్లో ఆ సండే స్కూల్ టీచర్ ఏం చెప్పారంటే, ఆ రోజు
23వ కీర్తన చెప్పారంట. 23వ కీర్తనలో నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు అనే మాట అతనికి బాగా గుర్తుంది. ఆ రాత్రికాల సమయంలో భోజనం చేస్తున్నారు. ఆ భోజనం చేస్తున్నప్పుడు ఆ పిల్లోడిని అన్నాడంట వాళ్ళ తండ్రి, ప్రార్థన చేయవయ్యా అన్నాడంట. అప్పుడు ఆ పిల్లోడు ప్రార్థన చేస్తానంట, దేవా నా శత్రువు ఎదుట నాకు భోజనం సిద్ధపరిచావు అన్నాడంట. హల్లెలూయా. సో చాలాసార్లు మనం సరిగా అర్థం చేసుకోము కదండి. ఈ పిల్లోడు కూడా సరిగా అర్థం చేసుకోలేదు. తన తండ్రి తన శత్రువు అనుకుంటున్నాడు. నీ శత్రువు ఎదుట నేను నీకు భోజనం సిద్ధపరచదును అంటే దేవుడు అంటున్నాడు కదా, నీకు ఎలాంటి ఆహారానికి కొదువలేదు. పరిస్థితులు ఎలాంటి విపత్కరమైనప్పటికీ కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టువాడు కాదని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు. మరి 8వ వచనం, నా గిన్నె, 8వ మాట, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే ఇది సమృద్ధికి మరి సూచనగా ఉందని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యెహోవా నా కాపరి గనుక నాకు సమృద్ధికి కొదువలేదు. మరి సమృద్ధి అంటే ఏంటండి? అన్నీ కలిగి ఉండమే సమృద్ధి అంటే ఏదైతే మనకుందో అందులో మరి నాకు ఇది లేదు అనే భావం లేకుండా జీవించగలడమే సమృద్ధి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షములే నా వెంట వచ్చును. వృద్ధాప్యంలో అంటూ ఉన్నాడు కదా, చిరకాలం యెహోవా సన్నిధిలో నేను నివాసము చేసేదనంటే నాకు నిత్యత్వానికి కొదువలేదు. యెహోవా నా కాపరి అయినందున నాకు ఈ విషయాలన్నిటిలో కొదువలేదు. ధైర్యానికి కొదువలేదు, అభిషేకంలో కొదువలేదు, నిత్యత్వానికి కొదువలేదు, లేకపోతే ఆరోగ్యంలో కొదువలేదని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, అది దేవుని వరణం వలననే కలిగినది. సో ఒక వ్యక్తి ఈ యొక్క విశ్వాస గృహములోనికి, ఈ దేవుని ఇంటిలోనికి రావాలంటే ఆ ద్వారమైన యేసుక్రీస్తు గుండా, గొర్రెల పోవు ద్వారమును నేనే అన్నాడు కదండి. ఆ ద్వారం గుండానే ప్రవేశించాలి. ఆ ద్వారం గుండా ఎలా ప్రవేశించగలమంటే విశ్వాసము ద్వారా కృపచేతనే ఈ యొక్క విశ్వాసుల గృహములోనికి, ఈ దేవుని ఇంటిలోనికి ఒక సభ్యుడిగా నీవు రాగలగావు. ఎప్పుడైతే ఈ దేవుని ఇంటిలోనికి, ఈ విశ్వాస గృహములోనికి ఒక సభ్యుడిగా నీవు వస్తావో, ఈ పై చెప్పబడినవన్నీ కూడా, ఈ ఆశీర్వాదాలన్నీ కూడా నీవు స్వతంత్రించుకోవచ్చు. ఆయన నా కాపరి అయ్యున్నందున, ఈ దేవుడు నా కాపరి అయినందున నాకు ఎలాంటి కొదువలేదు. ఆయన నా కాపరి అయినందున నాకు ఎలాంటి బాధ ఉండదు. ఆయన నా కాపరి అయినందున అని చెప్పి ప్రతిరోజు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీకు ఈ యొక్క వారంలో కానీ నెలలో కానీ ఎలాంటి కష్టకరమైన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఈ 23వ కీర్తనలో ఉన్న వాగ్దానాలు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నాకు కాపరి అయినందున నాకు ఎలాంటి దిగులు ఉండాల్సిన పని లేదు. దేవుడు నా కాపరి అయ్యున్నాడు కనుక నేను ఎలాంటి వేదన పడాల్సిన పరిస్థితి లేదు. దేవుడు నా కాపరి అయ్యున్నాడు కనుక నేను ఎలాంటి అనారోగ్య పరిస్థితుల్లో కూడా నడవాల్సిన పరిస్థితి నాకు లేదని చెప్పి దేవుని యొక్క మంచితనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. చదవండి అమ్మా. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మరి పరలోకపు తండ్రి మనకు ఉన్నాడని చెప్పి మనం విన్నాం. పరలోకపు తండ్రి మనకు తండ్రి లేని వారికి తండ్రి అని చెప్పి మనం విన్నాం. మరి పరలోకపు తండ్రి గొప్పగా మనల్ని ఆదరిస్తాడని మనం విన్నాం. అయితే ఈ పరలోకపు తండ్రిని మనం ఎలా చేరుకోగలమంటే యేసుక్రీస్తు వారు అంటున్నాడు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. మరి యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉండాలి. కేవలం మీరు కృపచేత విశ్వాసం వలననే మీరు రక్షింపబడి ఉన్నారని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు. ఈ యొక్క గొర్రెల దొడ్డెలో, ఈ యొక్క దేవుని యొక్క ఇంటిలో, ఈ యొక్క విశ్వాస గృహములోనే నీకు భద్రత.
ఈ విశ్వాస గృహం నుంచి బయటికి వెళ్ళావంటే అక్కడ తోడేళ్ళు ఉంటాయి, అక్కడ కాపరి లేని పరిస్థితి ఉంటుంది, అక్కడ భద్రత ఉండదు, సంరక్షణ ఉండదు. గనక దేవుని ఇంటికి చెందిన వారమై ఉందాం, దేవుని యొక్క విశ్వాసుల యొక్క గుంపులో మనము ఉందాం, మరి కాపరిని కలిగి ఉందాం, గొప్ప కార్యములు దేవుని యొద్ద నుంచి ఆశిందాం. మరి దేవుడు నీ కాపరి అయినందున నీకు ఎలాంటి కొదువ లేదని చెప్పి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఆమెన్. మంచిదండి, చాలా చక్కని మరి వాక్య సందేశాన్ని మరి మనం విన్నాం. 23వ